బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సార్. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది సార్. ఇది బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు. ఇట్స్ గుడ్, మంచిది. అదే దట్స్ వాట్ వీఆర్ మనం అదే కదా మాట్లాడుతుంది. ఆయన మీద యాక్షన్ తీసుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం అప్పుడు ఒక మోరల్ పొజిషన్, ఒక నైతిక బలం వస్తుంది కదా పార్టీకి. మేము మావాడి మీద చర్య తీసుకున్నాం, మీరు కూడా తీసుకోండి అన్న పద్ధతిలో. అది ఇది వరకు ఎందుకు తీసుకోలేదు అనేక అంశాలు ఉన్నాయి అటువంటివి వైసీపీ మీద. మంచి సంకేతం వెళ్తుంది. అదే మంచిదే. అదే ప్రతిపక్షం డిఫెన్స్ లో పడిపోతుంది సార్. ఇప్పుడు డిఫెన్స్ అఫెన్స్ కాదండి, ఉమెన్ కోణంలో ఆలోచించండి మీరు. ఉమెన్ కోణంలో దీన్ని మనం చూడాలి అంతవరకే. మిగిలిన వెంటనే చట్టబద్ధంగా తీసుకునేవి తీసుకోవచ్చు. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ డన్, అంతవరకు గుడ్. అదే సార్ బ్రేకింగ్ న్యూస్. రైట్. ఇక కాబట్టి వరదలు ఇప్పుడు విజయవాడకు సంబంధించి ఈరోజు 5వ తారీఖు సాయంత్రం ఏదో తుఫాను సమస్య ఒకటి ఉంది. సో ఇప్పటికే గోదావరి జిల్లాలో, ఏలూరు జిల్లా అక్కడంతా వర్షాలు భారీగా చాలా వస్తున్నాయి. సో దీని నుంచి బయటపడడం ఎట్లా, బుడమేరకు మళ్ళీ వచ్చిన పునరావృతమున్న వరద నుంచి బయటపడడం ఎట్లా. మూడోది ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొట్టిన తర్వాత ఆ ప్రొటెక్షన్ వాల్ కొంచెం దెబ్బతింది అని కేంద్ర బృందం కూడా కొంత నిర్ధారణకు వస్తూ ఉంది అంటున్నారు. సో ఇవన్నీ సవాళ్ళుగా ఉన్నాయి. ఈ వివాదాలు కొంచెం పక్కన పెట్టి వీటి మీద దృష్టి పెట్టడం ఇప్పుడు చాలా చాలా మంచిది. మొదట జరగాల్సింది అది ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి లేవు కదా, రాజకీయ విమర్శలు తర్వాత చేసుకోవచ్చు, ఎవరి తప్పైనా ఎవరిది ఒప్పైనా. కానీ మీరు చెప్తున్నట్టుగా సార్ మరో అల్పపీడనం పొంచి ఉంది. అలాగే బుడమేరకు మళ్ళీ వరద వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ పెద్ద వదంతులు జరుగుతూ ఉన్నాయి సార్. గవర్నమెంట్ చాటింపు కాదు, అది అలర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ విజయవాడలో ఇవాళ ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం సార్. ఎందుకంటే